బుడమేరు గళ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గళ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం 3వ గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరుకు పడ్డ గళ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి. 3వ గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు. ఏదైతే బడి సింగనగర్తో పాటు విజయవాడకి అతలాకుతం చేసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ, లోకేష్ గారు అయితే స్వయంగా ఆయన దీన్ని పర్యవేక్షణ చేస్తూ డ్రోన్ ద్వారా ఎవ్రీ 1 అవర్ మానిటరింగ్ చేసుకుంటూ అందరూ కూడా సమిష్టి కృషితోటి వర్షాలు ఒక పక్కన ఇబ్బంది పడుతున్నా, మరొక పక్క మరి ఏదైతే ఈ ఏదైతే వరద నీరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరి ఫస్ట్ బ్రీచ్, సెకండ్ బ్రీచ్ కంప్లీట్ చేసుకుని నిన్న థర్డ్ బ్రీచ్ కూడా వర్క్ స్టార్ట్ చేసాం. కురుస్తున్నటువంటి వరదల వలన కూడా అటు కృష్ణా జిల్లా పూర్తిగా కూడా అతలాకుతలో అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా వరదలు అటు కట్టడి చేసేందుకు కూడా అధికార పార్టీ అటు తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు జిల్లా యంత్రాంగంతో కూడా ఉరుకులు పెట్టిస్తున్నారు పాలనలో. అదేవిధంగా వరదలు కట్టడి చేసేందుకు, అదేవిధంగా సహాయక చర్యల్లో కూడా పూర్తిగా కూడా మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా కృష్ణా జిల్లాకి సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆపరేషన్ బుడమేరు ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 4 చోట్ల గండిపడినటువంటి నేపథ్యంలో అటు కృష్ణలేఖ కానీ, భవానీపురం, అదేవిధంగా ఇబ్రహీంపట్నం పూర్తి స్థాయిలో కూడా నేట మునిగినటువంటి నేపథ్యంలో, తీవ్ర స్థాయిలో కూడా వరద చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొంత కొలిక్కొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు అధికార యంత్రాంగం, అటు వాటర్ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ప్రజాప్రతినిధులు పెట్టి కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బుడమేరుకి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే 4 చోట్ల గండిపడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, అటు మంత్రి రామానాయుడు పూర్తిగా కూడా అటు రాత్రి పగలు యుద్ధ ప్రాతిపదికంగా కూడా అధికారుల్ని, అటు అదేవిధంగా అక్కడ పార్టీ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా కూడా ఉరుకులు పెట్టించారు. ఇప్పటికే 2 గండ్లు కూడా పూడ్చినటువంటి నేపథ్యంలో కొంత వరద పూర్తిగా కూడా తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా అటు మంత్రి రామానాయుడు మాట్లాడినటువంటి విషయంలో కూడా మనం చూసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదని కూడా అటు స్పష్టంగా చెప్పారు. ఇప్పటి వరకు 2 గంటలు కూడా పూడ్చినటువంటి నేపథ్యంలో మరో 2 కూడా పూర్తిగా కూడా ఇవాళ రేపట్లో కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అటు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశం అవుతున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు ఫైర్ ఇంజిన్స్కి సంబంధించినటువంటి, ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా మరి ఏదైతే నేట మునిగినటువంటి ప్రాంతాలు మొత్తం కూడా శుభ్రం చేస్తూ కూడా మరి అధికారులతో కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా ఏదైతే మరి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 3 గేట్లు 69వ పిల్లర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, 3 బోట్లు అక్కడికి కొట్టుకు వచ్చినటువంటి సమయంలో అక్కడ పూర్తిగా కూడా అక్కడ గేటు దగ్గర కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా పూర్తిగా కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. అదే ఈ 3 బోట్లు ఏ విధంగా వచ్చాయి, పైనుంచి రావటానికి ఎలా కారణం అంటే ఈరోజు అటు పోలీస్ స్టేషన్లో కూడా కొందరు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీని వెనక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అంటూ కూడా అధికారులు మరి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిపైన విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడూ లేని విధంగా 3 బోట్లు ఒకేసారి 69 పిల్లర్ దగ్గరకు రావడానికి
ప్రధాన కారణం ఏంటంటూ కూడా మరి అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే బుడమేరుకి సంబంధించినటువంటి ఏదైతే మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదశాత్తు అక్కడ గండి పట్టడం, అదేవిధంగా తీవ్ర స్థాయిలో కూడా కృష్ణా జిల్లాకి అటు విజయవాడ నగరంలో కూడా పూర్తిగా వాటరు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు కొన్ని ఏరియాలో 10 నుంచి 12 అడుగుల వాటరు నిలిచినటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకి సహాయక చర్యల్లో అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా అటు నిమగ్నం చేశారు. అటు ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా పెట్టి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే బుడమేరు 2 గేట్లకు 2 చోట్ల గండిపడినటువంటి నేపథ్యంలో 2 పూడ్చినటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఏదైతే వాటరు వ్యాపిస్తున్నటువంటి సమయంలో 2 పూడ్చిన తర్వాత కొంత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రేపట్లో కూడా పూర్తిగా కూడా మరి విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అటు విజయవాడ నగరం ఎటువంటి సమస్య లేకుండా వాటర్ పూర్తిగా వెళ్ళిన తర్వాతే అధికారుల సమీక్షలు కానీ అదేవిధంగా సహాయక చర్యలు ఆగేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా అటు సీఎం నిధికి కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి విరాళాలు ఇస్తుంది. ఎవరికి తోచినట్టు వారు సహాయక చర్యలే కాకుండా కూడా మరి కోట్ల రూపాయలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు 4 కోట్ల రూపాయలను కూడా అటు ఆంధ్రప్రదేశ్కి విరాళంగా ఇచ్చారు. అటు తెలంగాణకు కూడా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా అటు డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బందులు జరగకుండా విపక్ష నేతలు విమర్శలకు ఎక్కడ తావు లేకుండా కూడా నిన్న చాలా ఘాటైన కౌంటర్ ఇచ్చాడు వైసీపీకి కూడా. ఏదైతే మరి విమర్శిస్తున్న వారు పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొన్న తర్వాతే మాట్లాడాలంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా బుడమేరు ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వరదలకు సంబంధించి కృష్ణా జిల్లాలో పూర్తి స్థాయిలో కొంత అరికట్టిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం అటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చేసినటువంటి కృషి ఫలించిందని చెప్పుకోవచ్చు. వీడియో సుభాష్ రమేష్, భారత్ నంబర్ 1 టీవీ.